నమస్తే, నేను మీ విఈశ్వర శర్మ, వేమకోట వాసు జ్యోతిష్యాలయం, విశాఖపట్నం. ఈరోజు మనం మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య గురించి తెలుసుకుంటాం. అసలు అమావాస్య అంటేనే పర్వదినం అండి. మనకి దక్షిణాదిలో ఎక్కువగా అమావాస్యని పర్వదినంగా జరుపుకుంటారు. మరియు ఈ చొల్లంగి అమావాస్యకి ప్రత్యేకత ఏంటంటే, కాకినాడ సమీపంలో ఉన్న చొల్లంగి అనే ప్రదేశంలో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ తీర్థయాత్ర జరుగుతుందండి. ఎందుకు అన్నది మనకు ముఖ్యమైనది. గౌతమ మహర్షి గోదావరి 7 పాయలుగా తెచ్చినప్పుడు ఒక పాయను జమదగ్ని మహర్షి తుల్యభాగ అనే పాయను కాకినాడ సముద్ర తీరంలో సంగమం చేశారట. ఏ రోజు? ఈ పుష్య మాసంలో అమావాస్య నాడు. అందుకే దీన్ని చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. మౌని అమావాస్య ఎందుకు అంటారంటే, సప్త ఋషులు ఇక్కడ శివుని గురించి తపస్సు చేశారట. ఈరోజు శివుడు వాళ్ళకి ప్రత్యక్షమై వారి కోరికలు తీర్చాడట. అందుకని మౌని అమావాస్య అని కూడా అంటారు. ఇంకో విధంగా చెప్పేదంటే, మౌనవ్రతం పాటించారు అమావాస్య నాడు అని చాలామంది మనకి పురాణాలు కూడా చెప్తున్నాయి. అందుకు కూడా ఈరోజు చాలామంది మౌనవ్రతాన్ని పాటిస్తారట ఇక్కడ నుంచి, ఈ అమావాస్య నుంచి. అందుకు మౌని అమావాస్యను కూడా దీనికి మరొక నామం కూడా ఉంది. ఇక్కడ ఈరోజు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వరాలయం అని అంటారు. అలాగే రాజరాజేశ్వరి సమేత సోమేశ్వరాలయం కూడా అంటారు. చాలా పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చంద్రుడు దక్షుడి యొక్క శాపాన్ని పొంది చంద్రుడి శాప విమోచన గురించి ఇక్కడ తపస్సు చేశాడట. ఈ పుష్య మాసంలో వచ్చే అమావాస్య నాడు శివుడు ప్రత్యక్షమై శాప విమోచన కలిగించాడని, అందుకే స్వామిని అక్కడ చంద్రుడు ప్రతిష్ఠం చేశాడని, అందుకే దాన్ని రాజరాజేశ్వరితో సోమేశ్వరాన్ని కూడా పిలుస్తారు. చాలా పెద్ద ఎత్తున ఒరిస్సా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది భక్తులు, వేల కొలది భక్తులు అక్కడికి వచ్చి వీరభద్రుని ఒక ప్రతిమను తలమే పెట్టుకొని నాట్యం చేస్తూ అక్కడ తీర్థయాత్ర చేస్తారండి. ఈరోజు ఎవరైతే తల్లిదండ్రులు ఉద్దేశించి పుణ్యస్నానాలు చేసి అక్కడ పిండ ప్రదానం చేస్తారో వారికట ముక్తి మోక్షం వస్తుందట. అలాగే పితృదోషాలు తిరుగుతాయని, పితృదేవతలకి స్వర్గలోక ప్రాప్తి జరుగుతుందని మనకు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి మౌన అమావాస్యను అందరూ కూడా తప్పకుండా పాటించండి. నదీ స్నానం